ప్రకాశం బ్యారేజీని పడవలు గుద్దితే బ్యారేజీ కొట్టుకుపోద్ది అనుకున్నాం కదా. అవును, అది అంతే, ఇది అంతే. అంతేనా? దీని మీద వచ్చే డబ్బులతో ఎలక్షన్ గెలవాలి అంటే కనుక, ఎలక్షన్ ఖర్చు సంపాదించుకోవాలంటే రాష్ట్రంలో అసలు దీనంత సులభం ఇంకోటి ఉండదేమో. ఎందుకంటే పేర్నాని ఆ గోడౌన్లో వచ్చిన బియ్యం ఎందుకు అమ్ముకోవడం? గోడౌన్లో 5 రూపాయలు అద్దె వస్తుంది అతనికి ఎట్లాగో. ఇంకో 5 రూపాయలు వేసుకుంటే ఊళ్ళో మొత్తం బియ్యం అంతా అతనే కొనుక్కోవచ్చు. గోడౌన్ వాళ్ళకి సివిల్ సప్లైస్ వాళ్ళకి ఎందుకు అద్దెకి ఇవ్వడం? ఆయనే ఆ బియ్యాన్ని తీసేసుకుని మళ్ళీ వీళ్ళు బియ్యం సేకరిస్తారు కదా మిల్లర్ల దగ్గర నుంచి, మళ్ళీ ప్రభుత్వానికి అమ్మితే 45 రూపాయలు వస్తాయి. సింపుల్ కదా. దానికి ఆ విదేశాలకు పంపించుకోవడం, దానికి ఒక పెద్ద డాక్యార్డు, తొక్క తోలు ఇవన్నీ ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు దానికి అంత అవసరమా? ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా సింపుల్. మచిలీపట్నంలోనే బియ్యం ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 100కి 70-80% మంది బియ్యం తినరు, మనకు తెలిసిందే. వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోతుంది. వాళ్ళందరికీ ఆ డబ్బులు ఇచ్చేసేసి ఆ బియ్యం కావాలన్న వాళ్ళ వరకు బియ్యం ఇవ్వటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 2 లక్షల బస్తాలు అనుకోండి, 2 లక్షల బస్తాల్లో లేదా ఓ 50,000 బస్తాలు వేసుకోండి. 50,000 బస్తాల్లో